దేహమంతటా వ్యాపించి ఉండే ఆత్మ యొక్క నిత్యతత్వమును మరింతగా స్పష్టపరచును. దేహమంతటా ఏది వ్యాపించి ఉన్నదో దానిని ఎవరైనను గ్రహించగలరు. అదే చైతన్యము. కనుకనే పూర్తి దేహములో లేక ఏదైనా ఒక భాగములో ఏర్పడు సుఖదుఖములను ప్రతి ఒక్కరును ఎరుగుదురు. కానీ ఈ చైతన్య వ్యాప్తి శరీర అంతర్భాగము వరకే పరిమితమై ఉండును. ఒక దేహంలోని సుఖదుఖములు మరొక దేహముకు తెలియవు. కనుకనే ప్రతి దేహము ఒక ప్రత్యేక జీవాత్మకు ఆచ్ఛాదనమగును. అట్టి దేహములో ఆత్మ ఉనికి చైతన్యము ద్వారా అనుభూతమగును. ఈ ఆత్మ వెంట్రుక కొనలోని 10,000వ వంతు పరిమాణము కలదిగా వర్ణించబడినది. శ్వేతాశ్వతరోపనిషత్తు దీనిని ఇట్లు సమర్థిస్తుండెను. బాలాగ్రశతభాగస్య శతథ కల్పితస్య చ భాగో జీవః స విజ్ఞేయః స చానంత్యాయ కల్పతే. కేశాగ్రమును 100 భాగములుగా విభజించి అందులోని ఒక్కొక్క భాగమును తిరిగి 100 భాగములుగా విభజించినచో అట్టి ప్రతి భాగము ఆత్మ పరిమాణము అగును. అట్టి విషయమే శ్రీమద్భాగవతములో శ్రీధర స్వామి భాష్యములో ఇట్లు చెప్పబడినది. కేశాగ్రశతభాగస్య శతాంశః సాదృశాత్మకః జీవః సూక్ష్మస్వరూపోऽయం సంఖ్యాతీతో హి చిత్కణః. కేశాగ్రములో 10,000వ భాగమంత పరిమాణము గల ఆధ్యాత్మిక చిత్ కణములు అసంఖ్యాకములుగా కలవు. ఆధ్యాత్మిక అణువులైన ఆత్మలు భౌతికాంశముల కంటెను సూక్ష్మమైనవి. అట్టి అణువులు అసంఖ్యాకములు. అట్టి సూక్ష్మమైన ఆధ్యాత్మిక విస్ఫులింగమే భౌతిక దేహముకు మూలాధారము. ఔషధ ప్రభావము దేహమంతటా విస్తరించునట్లుగా అట్టి ఆధ్యాత్మిక విస్ఫులింగ ప్రభావము దేహమంతటా విస్తరించి ఉండును. ఆత్మ ప్రభావము దేహమంతటా చైతన్య రూపములో అనుభూతమగును. అదే ఆత్మ ఉనికికి నిదర్శనము. చైతన్యము లేనట్టి భౌతిక దేహము మృత శరీరమని, ఎట్టి భౌతిక వస్తు సాధనము ద్వారా అట్టి దేహములో తిరిగి చైతన్యమును కలిగించలేమని ఎంతటి అమాయకుడైనా ఎరుగగలుగును. కనుక చైతన్యమనేది ఎటువంటి భౌతిక మూలకముల సమ్మేళనము చేత కాకుండా ఆత్మచేతనే ఏర్పడును. ముండకోపనిషత్తులో అను ఆత్మ పరిమాణము గూర్చి మరింతగా వివరించబడెను. ఏషోనురాత్మా చేతసా వేదితవ్యో యస్మిన్ ప్రాణః పంచధా సంవివేశ ప్రాణైశ్చిత్తం సర్వోత్తం ప్రజానాం యస్మిన్ విశుద్ధే విభవత్యేష ఆత్మః. అను పరిమాణము కలిగిన ఆత్మ పరిపూర్ణ జ్ఞానము చేతనే గ్రహించబడును. అనురూపమైన ఈ ఆత్మ ప్రాణ, అపాన, వ్యాన, సమాన మరియు ఉదానము లను 5 రకములైన వాయువులలో తేలుతూ హృదయమున నెలకొని బద్ధజీవుల దేహమంతటా తన ప్రభావమును వ్యాపింపచేస్తుండెను. 5 రకాల భౌతిక వాయువుల కాలుష్యము నుండి ఆత్మ శుద్ధమైనప్పుడు దాని ఆధ్యాత్మిక ప్రభావం ప్రకటితమగును. శుద్ధమైన ఆత్మను ఆవరించి ఉండునట్టి పంచవాయువులను
వివిధ రకములైన ఆసనముల ద్వారా నియంత్రించుట కొరకై హఠయోగ విధానము ఉద్దేశించబడింది. ఆత్మను అట్టి భౌతిక వాతావరణ బంధము నుండి విముక్తి కలిగించుట కొరకై అది నిర్దేశించబడినదే కాని భౌతిక ప్రయోజనము కొరకు కాదు. ఈ విధముగా వైదిక సాహిత్యమంతటా రూపమైన ఆత్మ స్థితి అంగీకరించబడెను. అంతేకాకుండా బుద్ధిమంతుడు దీనిని ప్రత్యక్షముగా అనుభవములో గ్రహించగలుగును. కేవలము బుద్ధిహీనుడు మాత్రమే అట్టి ఆత్మను సర్వవ్యాపకమైన విష్ణుతత్వముగా భావించును. ఆత్మ ప్రభావము దేహమంతటా విస్తరించి ఉండును. మండకోపనిషత్తు ననుసరించి ఈ ఆత్మ జీవులందరి హృదయములో నెలకొని ఉండును. ఈ ఆత్మ పరిమాణము అతి సూక్ష్మమైన శాస్త్రజ్ఞుల దుష్ట పరిధికి కూడా అందకుండా ఉండుట చేత వారిలో కొందరు మూర్ఖముగా ఆత్మ అనేది లేదని వాదిస్తుందురు. కానీ నిజమునకు ప్రతి ఒక్కరి హృదయములో అనురూపమైన ఆత్మ పరమాత్మతో కూడి తప్పక నిలిచి ఉండును. కనుకనే దేహ కదలికలకు అవసరమైన సమస్త శక్తులు ఈ దేహాంగము నుండి ఉత్పన్నమవుతుండెను. ఊపిరితిత్తుల నుండి ప్రాణవాయువును గ్రహించు రక్త కణములన్నీ ఆత్మ నుండే శక్తిని గ్రహించును. ఆత్మ ఈ స్థానమును విడిచిపోగానే రక్త ప్రసరణ క్రియ నిలిచిపోవును. రక్త కణముల ప్రాముఖ్యతను అంగీకరించిన వైద్యశాస్త్రము ఆత్మయే వాటి శక్తికి మూలమని ఎరుగలేకుండెను. ఏమైనను వైద్యశాస్త్రము దేహశక్తులన్నింటికీ హృదయమే స్థానమని అంగీకరించెను.